రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కి రిటైర్మెంట్ చెప్పిన తర్వాత, ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న పెద్ద క్వెషన్ ఏంటి అంటే, రోహిత్ అనే ఒక శకం ముగిసింది. అంటే టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ ఇంక మనకు కనపడ్డు ఒక శకం ముగిసిందని మనకు తెలుసు. అయితే టీ20 ఫార్మాట్ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ ఖచ్చితంగా టెస్ట్ ఫార్మాట్‌లో కొనసాగుతా అనుకున్నాడు గానీ, ఒకటో రెండో సీరీస్‌లో ఆడి ఇంక గుడ్ బై చెప్పేసాడు. అయితే వెంటనే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తాను అంటూ చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత జట్టును ముందుకు నడిపించేది ఎవరు? యాక్చువల్లీ పోటీలో అయితే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బూమ్రా, శుభ్మన్ గిల్ ఇలా నలుగురున్నారు. కానీ బీసీసీఐ మాత్రం కేఎల్ రాహుల్‌ని పక్కకు తీసేసింది. రిషబ్ పంత్‌ని పక్కకు తీసేసింది. ఇలాగే బూమ్రా ఇంకా శుభ్మన్ గిల్‌కి ఓటు వేసింది. కారణం ఏంటి అంటే జస్‌ప్రీత్ బుమ్రా ఒక బౌలర్ అయి ఉండడం, పైగా చాలా విపరీతంగా గత 2 ఏళ్లుగా తనకి గాయాల బెడద ఎక్కువగా వేధిస్తూ ఉండడంతో శుభ్మన్ గిల్‌కి రాబోయే 2.5 సంవత్సరాల్లో మొత్తం పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్సీని అప్పజెప్పాలనుకుంటోంది. నిజానికి 2025, 27కు సంబంధించిన డబ్ల్యూటీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఉంటుంది గదా! దానికి సంబంధించి ఈ టెన్యూర్‌లో ఒక్కడే కెప్టెన్ ఉండాలి భారత జట్టుకి అని ఆలోచనలో పెట్టుకుని ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉండాలి దానికి అని చెప్పేసి బీసీసీఐ ఫిక్స్ అయిపోయింది. కానీ రోహిత్ శర్మని బీసీసీఐ ఒత్తిడి తీసుకొచ్చింది కదా, టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి. ఆ టైంలో రోహిత్ శర్మ బూమ్రాని చాలా గట్టిగా సిఫార్సు చేశాడనమాట. అయితే బూమ్రాకి కనీసం ఒక సంవత్సరం పాటైనా సరే ఖచ్చితంగా టెస్ట్ ఫార్మాట్‌కి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఇవ్వాలి అని చెప్పడంతో బీసీసీఐ దాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వలేదు. ఎందుకనంటే శుభ్మన్ గిల్ వాళ్ళకున్న ప్రధానమైన ఆలోచన. అందుకని శుభ్మన్ గిల్‌ని మొదట కూడా వైస్ కెప్టెన్ చేసేసారు. అయితే ఇక 1 ఇయర్ పాటు కనీసం బూమ్రాకి అవకాశం ఇస్తే తనకి కూడా అంటే బూమ్రా కూడా సూపర్ డూపర్ ఆటగాడు. అత్యద్భుతమైన సీనియారిటీ ఉంది. అసలు ఏం తక్కువ బూమ్రాకి. కానీ గాయాల కారణంగానే బీసీసీఐ వెనకడుగు వేస్తుంది. కాకపోతే గౌతమ్ గంభీర్‌తో పాటుగా బీసీసీఐకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బూమ్రా కన్నా కూడా శుభ్మన్ గిల్‌కి ఓటేశారు. కానీ రోహిత్ శర్మ మాత్రం బూమ్రాకే పగ్గాలు అప్పజెప్పాలని బలవంతంగా పట్టుబట్టాడు. సో, ఈ క్రమంలో అటు రోహిత్‌కి, ఇటు గంభీర్‌కి మధ్య పెద్ద రచ్చ మొదలైంది. కానీ వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే శుభ్మన్ గిల్‌ని కెప్టెన్ చేసి రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్ చేయాలని చెప్పేసి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.